ఫోన్‌పే ఇక జనాలందరూ హడావిడి ఎగబడేసరికి ఈ ఫోన్‌పేలో కొందరు కొడుతున్నారు, కొందరు కొట్టట్లేడు. దాని ద్వారా మాకు 28,000 డబ్బులు లాస్ వచ్చినాయి. దాని ద్వారా కొట్టాలంటేనే భయం అనిపిస్తుంది. ట్యాంకర్ తెప్పియాలంటేనే వణుకు పుడుతుంది సార్. అంటే మీకు ఒకటేసారి చాలా మంది జనాలు ఎగబాటు చేయడం వల్ల ఇట్లా ఇబ్బందులు ఎదురుతున్నాయా? మరి సిబ్బంది సరిగా చూసుకోవడం ఎట్లా ప్రాబ్లం? అయితే ఒక సైడ్ వచ్చేసి ఒక బాటిలోళ్ళు ఒక సైడ్ వచ్చుతున్నారు. మళ్ళీ ఈ ట్రాక్టర్లు, డీజిల్, పెట్రోల్ అందరూ ఒక్కసారి ఎగబడేసరికి ఎవరు ఏం ఫోన్పే కొడుతున్నారో, ఫేక్ చూపెడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. కొంత నకిలీ అమౌంట్ కూడా వస్తుంది. దాని ద్వారా మేము చూసుకోలేకపోతున్నాం. మేము చేసేదే 400, 500 పనికి మాకు 5,000, 6,000 వస్తుంటే మాకు ఇప్పటికే మాకు 8,000 మనిషికి 8,000 వచ్చినాయి. ఈ నష్టం వచ్చింది. ఈ నష్టం ద్వారా మేము చేయాలంటేనే భయం అనిపిస్తుంది సార్. అంటే మరి ఏం చెప్తావు పెట్రోల్ కొట్టుకుని వచ్చే వాహనదారులకు ఏం మెసేజ్ చెప్పదలుచు? ఏం చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్గా వచ్చి డబ్బులు మాకు ఏదన్నా మేము కూడా పని చేసి బతుకుతున్నాం, మాకు కూడా ఎటువంటి లాస్ చేయకుండా మాకు కూడా కొద్దిగా సహకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. అయితే క్యూ పద్ధతి లైన్లో వచ్చేసి ఒక విధంగా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఇంకొకరు కొట్టిన తర్వాతనే ఇంకో బండి వస్తే బాగుంటుంది సార్. కాకపోతే వాళ్ళు ఒక్కసారి ఎగబడేసరికి అసలు అమౌంట్ ఇస్తున్నారో లేదో ఏదో అర్థం కావట్లేదు సార్. కొందరు ఫోన్పే కొడుతున్నారు, అది స్పీకర్ వినబడట్లేదు. అందరు వర్రేసరికి ఆ స్పీకర్ ద్వారా కొంత వినబడట్లేదు, మాకు సరిగా ఇబ్బంది అవుతుంది. దాని ద్వారా 28,000 స్టాక్ ఇదైంది, మస్తు ఇబ్బంది అవుతుంది సార్. క్యాష్ ఇవ్వమంటే ఎవరు ఇస్తలేరు, క్యాష్ ఇస్తలేరు సార్. ఫోన్పే ఈ రోజుల్లో క్యాష్ ఎవరు వాడుతున్నారు అంటున్నారు. మేము క్యాష్ అంటే ఇంత పొద్దున్న నుండి ఒక 2 గంటలు, అర్ధ గంట లైన్లో నిలబడ్డాం. ఇప్పుడు క్యాష్ అంటే మేము ఎక్కడి నుండి తేవాలని అంటున్నారు సార్. అంటే ఫైనల్గా మరి రేపటి నుంచి పెట్రోల్ వాహనదారులు పోసి అనుకుంటున్నారా ఇబ్బంది చేపట్టి? దీని ద్వారా మేము బంక్ ఓపెన్ చేయాలంటే మా సార్లు, మా అధికారులు తీయమంటున్నారు, కానీ మేము తీయాలంటేనే ఇది ఇట్లా లాస్ వస్తుంది. దీని ద్వారా మేము తీయాలంటే భయం అనిపిస్తుంది. కాకపోతే కొంత ఇబ్బంది అవుతుంది సార్ ఇది ఓపెన్ చేయాలంటే బంకు. ఇది విన్నాం కదా, ఇటు బంకు నిర్వాహకుల వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఏదైతే పెట్రోల్, డీజిల్ కొరత ఉందో ఈ కొరత నేపథ్యంలో ప్రజలంతా, వాహనదారులంతా బంకు వద్దరికి మూకుమ్మడిగా రావడం, ఈ వచ్చిన తరుణంలో ఎవరైతే పెట్రోల్ పోయించుకుంటున్నారో వాళ్ళంతా కూడా 200 రూపాయలు పోయించుకున్న పెట్రోల్ 200 రూపాయలు కొట్టకుండా ఫేక్ పేమెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ హడావుడిని చూసుకుని ఇదే అదునుగా కొంతమంది బంకు నిర్వాహకులను కూడా మోసం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్తో తీవ్రంగా నష్టపోతున్నాం. ఒకే రోజు సుమారుగా 28,000 నష్టం తమకు వాటిల్లని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్యానిక్ మాత్రం ఇటు బంకు నిర్వాహకులను, ప్రజలను అయితే ఆందోళన పరిస్థితులు నెట్టివేసిందని